audio jungle. నీ మామ నీకు ఇచ్చినాడు 100 ఎకరాలు ఇచ్చినాడు, నీకు 100 కోట్లు ఇచ్చినాడు. ఇవాళ అందరు మార్కెట్లో ఏం మాట్లాడుకుంటున్నారు? మొన్నటిదాకా నీ పెద్ద మామ జైపాల్ రెడ్డి మాట్లాడలేడు, నీ మామ కూడా మొన్నటిదాకా మాట్లాడలేడు. 4-5 ఏళ్ళ దాకా నీ మామ మాట్లాడలేడు. తెలియదు ఎవరికి నువ్వు ఆమెను పాపం బలవంతంగా తీసుకొని పోయి పెళ్లి చేసుకున్నావు. నా ఇంట్లో మొన్నటిదాకా మాట్లాడలేరు నీతో. తెలియదా ఇది? వాళ్ళ ఆస్తుల మీద ఆశపడి నువ్వు చిల్లరగా లెక్క రోడ్ల మీద తిరిగేటోని 4 పైసలు వస్తాయని చెప్పి అలా పెళ్లి చేసుకున్న విషయం మార్కెట్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. తెలియదా? నీకట నీ మామ ఆస్తులు ఇచ్చిండు, ఆయన అది నిధి, దాంతో నువ్వు ఇలా పోటుగా లెక్క పెద్దగా అయిపోయి ఎదిగిపోయినావు 1000 కోట్లకు. నీతిగా నిజాయితీగా పద్ధతితో విలువలతో కూడినటువంటి రాజకీయాలు నడిచే ఈ తెలంగాణ సమాజంలో ఒక విషవృక్షం లెక్క, ఒక విష పురుగు లెక్క, ఒక చీడ పురుగు లెక్క చంద్రబాబు నాయుడు ఏజెంట్ లెక్క మోపై తెలంగాణ రాజకీయాల్ని కలుషితం చేయాలని ఇవాళ తెలంగాణ రాజకీయాల్ని భ్రష్టు పట్టిస్తున్నావు. తెలంగాణ సమాజం అంతా చీత్కరించుకుంటుంది నిన్ను. ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు నాయకుల మీద? ఎవ్వరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడుతుంది అనరాదా నిన్ను? నువ్వు సన్నాసివి, సోంబేరివి, పనికిమాలినోనివి, ఎందుకు పనికిరానోనివి? తిట్టరాదా? మాకు పొట్టు పొట్టు తిడతాం, నీకన్నా ఎక్కువ తిడతాం. ఓ క్యారెక్టర్లెస్ పెళ్ళి నువ్వు ఆంధ్రజ్యోతులు నీ మీద నడిపించిన స్టోరీ తీసి పంపించాలా? ఇలా ఆంధ్రజ్యోతులను కూడా తిట్టినావు కదా. నీ మీద 3 రోజులుగా నడిపించినటువంటి సంస్థలన్నింటినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు కదా. మీడియా సంస్థలను తిట్టినావు, విలేకరులను తిట్టినావు, అడ్డగోలుగా ఎవరిని పడితే వాళ్ళని సాక్షి వాళ్ళని అన్నావు, మిగతా ఛానళ్ళని అన్నావు, మిగతా పేపర్లను అన్నావు. అంటే నువ్వు ఒక పెద్ద పుణ్యాత్ముడివి, పుణ్యపురుషునివి, హిమాలయాలకి వెళ్ళి నిన్ననే దిగినావు కాబట్టి నీ మీద ఎవరేం రాయొద్దా? నీ చరిత్ర ఎవరేం చూపెట్టొద్దా? నువ్వు తప్పు చేస్తే ఎవరు తప్పు అనొద్దా? ఇప్పటికైనా అడ్డగోలు ఆరోపణలు బంద్ చేసి ఇవాళ చాలామంది విచారణను ఎదుర్కొంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటలేడా విచారణ? దమ్ముంటే విచారణ ఎదుర్కో, అది మొగోని పని. కానీ ఈ ఆడంగి ముచ్చట్లు బట్టంగి ముచ్చట్లు ఇవేంది? ఓ రండగల్లాగా కేసీఆర్ చేస్తుండు, కేసీఆర్ కుటుంబం చేస్తుంది, టీఆర్ఎస్ చేస్తుంది, మోడీ కేసీఆర్ కలిసిపోయి నువ్వు పెద్ద బొచ్చు కానీ నీ మీద మోడీ కేసీఆర్ కలిసిపోయి చేయాలి నిన్ను. నువ్వు కానీ ఉన్నావు తెలంగాణలో. ఇప్పటికైనా ఈ డ్రామాలు బంద్ చేయి, పద్ధతిగా మాట్లాడు, సంస్కారంగా మాట్లాడు. సంస్కారహీనంగా మాట్లాడితే తిరగలేవు, ఖబర్దార్ చెప్తున్నాం. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాకు వ్యక్తిత్వం ఉంది, సమాజంలో గౌరవం ఉంది, విలువలతో కూడినటువంటి ఉద్యమ ప్రస్థానం మాది. మా మీద కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. వ్యక్తిగతంగా మాట్లాడితే మొత్తం నీ బండారం అంతా కూడా బయట పెట్టాల్సి వస్తుంది బిడ్డ. నీ చరిత్ర మొత్తం తెలుసు నాకు. నువ్వు అనుకుంటున్నావేమో, నీ దోస్తులు అందరూ కూడా తెలుసు నాకు. అందరూ గిరిగిన్నదే కదా తిరిగే జూబ్లీస్ బంజారీస్ తెలియ అనుకుంటున్నావు నువ్వు. ఇప్పటికైనా నువ్వు చేసినటువంటి అక్రమాలు, చేసినటువంటి అన్యాయాలు, చేసినటువంటి మోసాలు ఒప్పుకో, ప్రజలను క్షమాపణ వేడుకో. ఐటీ కానీ ఇతర సంస్థలు కానీ ఇతర ఏజెన్సీలు కానీ చేస్తున్నటువంటి విచారణకు సహకరించు. దమ్ముంటే ఇతరులు ఎదుర్కొంటున్నట్టుగా విచారణను ఎదుర్కో, అది మగతనం. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా దీన్ని అంతా ఏదో టీఆర్ఎస్ పార్టీకి చుట్టాలి, కేసీఆర్కి చుట్టాలి, కేసీఆర్ కుటుంబానికి చుట్టాలి, ప్రభుత్వం దిక్కు దీన్ని మలపాలనుకుంటే నీ డ్రామాలు ఎవరు నమ్మరు. చూద్దాం ఎన్ని రోజులు, 2 నెలలే కదా. నువ్వు చెప్పేది కరెక్టా, మేము చెప్పేది కరెక్టా? అసెంబ్లీలో బాలకృష్ణ ఊకుంటాడా, రేవంత్ రెడ్డి ఊకుంటాడా చూసుకుందాం. దా, కొడంగల్లో నువ్వు గెలుస్తావా, చెన్నూరులో నేను గెలుస్తానా, అసెంబ్లీలో ఎవడు కూర్చుంటాడో చూసుకుందాం. అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా, నీ కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తే 2 నెలల్లో ప్రజలు తేలుస్తారు కదా. ఎందుకు ఎదురుపడుతున్నావు? ఎందుకంత ఆగమవుతున్నావు? పోలీస్ అధికారులను తిడుతూ ఉన్నావు, రాష్ట్ర డీజీపీని తిడుతూ ఉన్నావు, ఇంటెలిజెన్స్ అధికారులను తిడుతూ ఉన్నావు, ఈ ఏరియాలో పనిచేసే ఏసీపీ అధికారులను వాళ్ళ కులాన్ని ఆపాదిస్తూ ఉన్నావు. నువ్వు చేసే తప్పుడు పనులకు కులానికి సంబంధం ఏంది? దీంట్లో కులం ఎక్కడికి వెళ్ళొచ్చింది? కులం పేరు మీద తెలంగాణలో ఒక విద్వేషపూరితమైనటువంటి వాతావరణం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కర్రు కాల్చి వాత పెడతారు రేవంత్. నువ్వు గుర్తుపెట్టుకో, ఆంధ్రాలో ఉన్నట్టుగా ఆ కులగజ్జి తెలంగాణ సమాజంలో లేదు. అది ఇక్కడ లేదు. దాన్ని ఇక్కడ అంటించే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావు. నీ ఆటలు సాగవు. ఆ విషయం కూడా నీకు తెలియజేస్తూ ఉన్నా. ఒక మర్రి చెన్నారెడ్డి, ఒక బిఎన్ రెడ్డి వాళ్ళ ఆస్తులు కరగబెట్టుకొని ప్రజల కోసం సేవలు చేసినటువంటి చరిత్ర తెలంగాణ గడ్డకున్నది. ఎంతోమంది
తెలంగాణ ప్రజల జీవితాల కోసం అనేక రకాలైనటువంటి ఉద్యమాల్లో తమ ఆస్తులను కరగబెట్టుకొని పనిచేసినాం. మేము కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి కుటుంబం నుంచి మొదలుకొని మేమంతా కూడా తిన్నామో తినలేమో ఉన్నామో లేమో నోరు కట్టుకొని కడుపు కట్టుకొని పనిచేసుకున్నాం. మేము అట్లా ఉద్యమ సంస్థ నిస్వార్థంగా నిటారుగా నిలబడ్డది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆనాడు నువ్వు చంద్రబాబు నాయుడు దెక్కున్నావు, ఆనాడు రాజశేఖర రెడ్డి మనుషులతో కలిసి దొంగ పనులు చేసుకున్నావు. నీ చరిత్ర తెలియదు ఎవరికి. ఇవాళ నువ్వు మా మీద మాట్లాడతావా? టీఆర్ఎస్ మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద, నిప్పులాగా బతుకుతున్నటువంటి కేసీఆర్ కుటుంబం మీద మాట్లాడతావు నువ్వు. ఇవాళ నువ్వు అన్నదానికి నేను చెప్పినా ఇప్పుడు 1000 ఎకరాలు చూపించాలడ కేసీఆర్ ఫామ్ హౌస్, కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం లేవో గజ్వేల బొంద పెడతా బిడ్డ నిన్ను చూపించకపోతే. దయచేసి మీరు మీడియా సంస్థలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ బట్టెబాజీగాడు ఏది పడితే అది మాట్లాడితే మీరు టీవీలలో చూపించదు, పేపర్లలో రాయద్దు. నోటికి ఎంత వస్తుందో మాట్లాడితే, ఏది పడితే అది మాట్లాడితే, ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తే దయచేసి మీరు కూడా మీడియాలో చూపించడం, పేపర్లలో రాయడం బంద్ చేయాలి. ఒక ముఖ్యమంత్రి గారంటే గౌరవం లేదు, రాష్ట్ర ప్రభుత్వం అంటే గౌరవం లేదు, ఇతర పార్టీలు అంటే గౌరవం లేదు, ప్రభుత్వ ఏజెన్సీలు అంటే గౌరవం లేదు, పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం లేదు. నోటికి ఎంత వస్తే అంత అడ్డగోలుగా కొంతమంది చిల్లరగాల గుంపుని వేసుకొని మాట్లాడి ఎవరిని పడితే వాళ్ళను పారిశ్రామికవేత్తలను బెదిరించుడే తెలియదా? నీ బండారం ఏముంది? నువ్వేం చేస్తావు? నీ దగ్గర కొంతమంది వకీలను పెట్టుకొని, కొంతమంది రిటైర్డ్ ఆర్డీఓలను పెట్టుకొని ఒక బ్యాక్ ఎండ్ ఆఫీస్ నడిపించుకుంటా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పిటిషన్లు వేసుకొని కాంట్రాక్ట్ సంస్థల మీద, ప్రైవేట్ సంస్థల మీద, పాపం అధికారులు ఐఏఎస్ ఐపీఎస్లతో సహా అధికారుల మీద వాళ్ళ చరిత్ర తవ్విదీసి తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి సంపాదించుడు. నీ బండారం తెలియని బిడ్డ. నువ్వు అన్నా హజారే రేంజ్లో పోజులు కొట్టి మాట్లాడుతున్నావు ఇవాళ. అందుకేనన్నా నువ్వేం పెద్ద స్వాతిముత్యం కమలాసన్ లెక్క బిల్డప్ ఇస్తున్నావు, కానీ నువ్వు విశ్వరూపం కమలాసన్ తెలుసు తెలంగాణ ప్రజలకు. నువ్వేం అన్నా హజారే కాదు, ఇడి అమీన్ తాతవు నువ్వు మమ్మల్ని అన్నావు ఇడి అమీన్ అని, మేం కాదు, నువ్వు ఇడి అమీన్ తాతవు. నీ చంద్రబాబు నాయుడు నీ పాత బాసు, ఇప్పటి చీకట్లో బాసు నీ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఆయన మద్దతుతో నీ చీకటి సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ ఒక దావుద్ ఇబ్రాహిం, ఒక చోటా షకీలు, ఒక విజయ్ మాల్యా, అదేవిధంగా ఒక నియంత ఇడియమీన్ లాగా నువ్వు తయారైనవు. నీ స్వార్థం కోసం నీ మిత్రుల జీవితాల్ని పనంగా పెట్టిన నీచుడు నువ్వు. నీ స్వార్థం కోసం నీ సొంత కుటుంబ సభ్యుల జీవితాల్ని పనంగా పెట్టిన నీచుడు నువ్వు. నీ స్వార్థం కోసం నీ శ్రేయోభిలాషుల జీవితాలతో ఆడుకున్నటువంటి నీచుడు నువ్వు. నీ స్వార్థం కోసం కొంతమంది మీడియా మిత్రులను కూడా ఇబ్బంది పెట్టినటువంటి నీచపు చరిత్ర నీది. నీ స్వార్థం కోసం ఎన్ని చేయాలో అన్ని చేసేటటువంటి నీచుడు నువ్వు ఇదేమీ లాంటి తెలంగాణ ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసి అహర్నిశలు కష్టపడి 14 ఏళ్ళ పోరాటం చేసి తెలంగాణ తెచ్చినటువంటి తెలంగాణ జాతిపిత మా కేసీఆర్ గారు. తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలతో పాటు మేము సైతం అంటూ ఉద్యమంలో భాగస్వాములైంది మా కేసీఆర్ కుటుంబం. ఇది ఉద్యమ కుటుంబం. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.